ఈ రోజు ప్రభుత్వం ఎంతవరకు చేయాలో దొంగలు పడినటువంటి 6 మాసాలకి కుక్కలు వెళ్ళినట్టుగా ఈ రోజు కొంతమంది రైతుల గురించి బయటకు వస్తున్నారు. 5 సంవత్సరాలు ప్యాలెస్లు దాటి రాలేదు, రైతుకు ధర లేకపోతే పట్టించుకోలేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ రైతు కష్టం వచ్చినా కోకో రైతుకి కష్టం వచ్చింది. నేను మా ఆఫీసులు చాలా సార్లు మీటింగ్లు పెట్టాం, కంపెనీల మీద ఒత్తిడి చేశాం, వార్నింగ్లు ఇచ్చాం. మీరు మమ్మల్ని ఏమైనా చేయండి మేము కొనమంటే ఆ రోజు రైతులందరితో చెప్పి ఈ సంవత్సరానికి మన దగ్గర ఉండిపోయినటువంటి సరుకు ఉండకూడదు, దానికి మనం ఒక 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చేనా కొందామని ముఖ్యమంత్రి గారితో చెప్పించాం. మళ్లీ ఈ రోజు వచ్చాను, ఏదో 50 రూపాయలు ఇస్తున్నాం కదా మీరే పడండి అని కాదు. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, ఇంకా కొనడం లేదండి మీరు 50 రూపాయలు ఇచ్చినా. అందుకే ఫీల్డ్ కి వెళ్లి చూస్తున్నాను, రైతులతో మాట్లాడతాను, ఎక్కడ సమస్య ఉంది తప్పనిసరిగా ఈ సంవత్సరం కోకో రైతు దగ్గర ఉన్నటువంటి ప్రతి గింజ కొనే విధంగా చర్యలు తీసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సమస్య ఉండకూడదు. ప్రతి సంవత్సరం ఈ సమస్యతో మనం సతమతవడం మంచిది కాదని ఈ రోజు పామాయిల్కైతే ఏ విధమైనటువంటి ధరలు, అదే విధంగా కోకో కూడా ధరలు నిర్ణయించి మనం ఒక సిస్టమ్ తీసుకురాగలిగితే ఈ సమస్య ఉండదు. ఒక్కొక్క సమస్య మనకు ఎదురవుతుంది. ఈ సంవత్సరం మన పామాయిల్కి ధరలు బాగా వచ్చాయని అందరం సంతోషపడ్డాం. ఈ మధ్య కాలంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పామాయిల్కి 20% ట్యాక్స్ వసూలు చేసేది. అది 20% నుంచి 10% తగ్గించింది. ఈ రోజు ఇంపోర్ట్ బాగా వచ్చేస్తుంది. దీనివల్ల మన పామాయిల్ రైతులకి ధరలు తగ్గిపోతాయి. మనకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 5 కేంద్ర మంత్రులకి లేఖలు రాశారు. ఇప్పుడిప్పుడే పామాయిల్ స్ట్రీమ్ లైన్ అవుతుంది, రైతులకి ధర వస్తుంది. ఈ సమయంలోనే మీరు ఇలాగా 20% నుంచి 10% తగ్గించి ఇంపోర్ట్ చేస్తే ఈ రకంగా రైతులకు నష్టం జరుగుతుందని ఒత్తిడి చేసి మళ్లీ మేము అవసరమైతే ఢిల్లీ వెళ్లి యాజ్ టీజ్ గా చేస్తే పామాయిల్ రైతులకి ధరలు వచ్చే అవకాశం ఉంది.